త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. ఆది కాండము 4వ అధ్యాయం. ఆది కాండము 4వ అధ్యాయం సుమారు 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుదాం. ఆదాము తన భార్య అయిన అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె ఆమె తమ్ముడగు ఏబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యేనుకి మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యేనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏలుదువనెను. కయ్యేను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపెను. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేను అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావుదా అందరికీ నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరికి ఓకే. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం, ప్రశ్నించుకుందాం. చదివిన దాంట్లో మనకి ఏమర్థమైందంటే, మనకి సండే స్కూల్ నుంచి ఒకవేళ వినే అలవాటు ఉంటే కయ్యేను ఏబేలు దేవునికి అర్పణ తెచ్చిన సందర్భం తప్ప ఇంతకు మించి మనకేం అర్థం అవ్వలేదు. నిజాయితీ ఒప్పుకుంటే అంతకు మించిన సంగతులు అందులో ఏమి లేవంటే తలకు మించిన సంగతులు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయండి ఆ 4వ అధ్యాయం అంటే ఎంటైర్ బైబుల్ ఉంది అక్కడ. నేను మళ్ళీ చెప్తాను జాతకమేనండి. అసలు బైబిల్ అంటే ఏంటో తెలియాలంటే ఆది కాండం మొదటి 10 అధ్యాయాలు నువ్వు పట్టుకుంటే మొత్తం బైబిల్ 10 అధ్యాయాల్లోనే ఉంటుంది. కృప అంటే ఏంటి ఇక్కడే ఉంటుంది. ఎలా రక్షింపబడ్డారు ఇక్కడే ఉంటుంది. పాపం ఎలా పుట్టింది ఇక్కడే ఉంటుంది. పాపం చేసిన మనిషి ఇంకా బతికి బట్టగట్టాడంటే దాని వెనకాల ఎటువంటి ఉద్దేశం దేవునికి, అన్ని సంగతులు ఇక్కడ ఉంటాయి. అంటే ఆది కాండం మొదటి 10 అధ్యాయాలు మనకు జాగ్రత్తగా అర్థమైతే, లేదా ఆది కాండంలో మనం చదివిన ఇప్పుడు ఈ 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు మనకు అర్థమైతే అసలు దేవుని ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతాయి. మనం ఎంతసేపు చదివి 4 అధ్యాయంలో బలర్పణ చుట్టూ తిరుగుతాం తప్ప అసలు విషయం గాలికి వదిలేస్తాం. ఏముంది ఆ సంగతులు అంటే దేవుడికి ఒక పర్పస్ ఉంది. దేవుడు గ్రంథాన్ని రాయించినప్పుడు మన కోసం దేవుడు గ్రంథాన్ని రాయించినప్పుడు ఆయన ఒక ఉద్దేశంతో రాయించాడు. కానీ దాన్ని అలా చదవరు. దాన్ని ఎలా చదువుతారంటే మనసు బాగోకపోతే చదువుతారు. మనసు బాగోకపోతే చదవమని ఎవడు చెప్పాడు నీకు? అలా చదవకూడదు. దాన్ని మనసు బాగోకపోతే చదువుతున్నాడు, తన మనసు బాగుంటుందా? ఇలాగే ఒకరు మనసు బాగోకు బైబిల్ చదివారు. అందులో ఏమన్నారంటే, నీ దుడ్డు కర్రయ్యు చెప్పండి, నీ దండము నాకు తోడు ఉంటుందని చదివే సమయం అనుకున్నారు. కానీ అది ఎప్పుడు చదువుకున్నారంటే గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్కి పోయే ముందు చదువుకున్నారు. నా మాట్లాడుతున్నా. ఆ తర్వాత కీర్తనలు కొనసాగితే ఆ కీర్తనలో కీర్తన ఏంటి చెప్పిన, అది యాత్ర కీర్తన అంటే ఏంటి చెప్పిన, పోయే కీర్తన. అండ్ నువ్వు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఏ కీర్తన చదువుతున్నావు? నేను పోతున్నాను చెప్పండి, నాకు తోడు ఉండని.
ఏదన్నా ఒక వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, సందర్భానుసారంగా దేవుడు ఒక ఉద్దేశంతో రాయించాడు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కనుక కొంచెం వేగవంతమైన గొయ్యలు కన్స్ట్రక్షన్లు అన్నీ జరుగుతున్నాయి. పూర్వం అంటే ప్రారంభ రోడ్లు వేస్తున్నప్పుడు కొండలు అడ్డు వచ్చాయి అనుకోండి, ఆ కొండలను అడ్డు తొలగించడానికి డైనమైట్ కనిపెట్టారు, తెలుసుగా, బాంబు. ఆ డైనమైట్ పెడితే కొండ పేలిపోయేది, ఎంత పెద్ద బండ అయినా పేలేది. ఆ బండలను పేల్చడానికి డైనమైట్ కనిపెట్టారు. ఆ డైనమైట్ కనిపెట్టిన వాడి పేరు మీదే శాంతి బహుమతులు ప్రకటించారు. అసలు బాంబుడికి శాంతికి సంబంధం లేదు, మొత్తం మీద ఇచ్చారు. సరే, ఏదేమైనా కానీ డైనమైట్ కనిపెట్టిన పర్పస్ ఏంటంటే బండలను బద్దలు కొట్టడానికి. ఇప్పుడు బాగా పేలుతుందని దాన్ని తీసుకొచ్చి దీపావళికి వేసాం అనుకోండి, ఎలా ఉంటుందండి? ఇంక నెక్స్ట్ దీపావళికి ఎవడంటే ఇంకా నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేనికి వాడాలో చెప్పండి, దానికే వాడాలి. ప్రతి వస్తువుకి ఒక పర్పస్ ఉంటుంది. ఈ మైక్కి ఒక పర్పస్ ఉంది, ఈ కెమెరాకి ఒక పర్పస్ ఉంది, ఈ బాక్స్లకి ఒక పర్పస్ ఉంది, ఇక నిలబడిన డయాస్కి ఒక పర్పస్ ఉందంటే ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. ఈ పాయింట్ మీకు అర్థమైతే బైబిల్ను కూడా దేవుడు ఒక పర్పస్లో ఇచ్చాడు, ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. ఏ ఉద్దేశంతో ఇచ్చాడు? ఆ ఉద్దేశం ఏంటో మనకు తెలియాలంటే ఈ 4వ అధ్యాయానికి ఉన్న లింక్ మనకు అర్థం కావాలి. ఏముంది ఈ 4వ అధ్యాయానికి లింకు ఒకసారి చూద్దాం. అదే ఆదికాండం 1వ అధ్యాయానికి రండి. అదే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. అదే ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికను. ఇప్పుడు చెప్పండి, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఎవరిని తీశాడట? నరులను తయారు చేశాడు. ప్రశ్న అర్థం చెప్పండి, తన స్వరూపమందు తన పోలిక చొప్పున దేవుడు ఎవరిని తయారు చేశాడు? మనుషులు తయారు చేశాడు. ఇప్పుడు ప్రశ్న అర్థం చెప్పండి, మనుషులు అంటే ఎవరు? మనం. ఇప్పుడు బాగా ఎంతమంది ఉన్నాం, నాకు తెలుసుకున్న 100 మంది ఉన్నాయి ఇక్కడ. ఈ 100 మందిలో దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనం తయారు చేస్తే ఈ 100 మందిలో దేవుడు ఎలా ఉంటాడు? అందరూ ఒకలా ఉన్నామా? నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, పొట్టుగా ఉన్నాం, పట్టు వేసుకుని ఉన్నాం, బట్ట వేసుకుని ఉన్నాం, నడుతున్నాను, బక్కలా ఉన్నాం. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఇన్ని రకాల్లో దేవుడు ఎలా ఉంటాడు? తన స్వరూపం మందు తయారు చేసిన మానవులు ఇలా ఉంటే ఇన్ని రకాల్లో దేవుడు ఏ స్వరూపంలో ఉంటాడు? నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, పొట్టుగా ఉంటాడా, పొట్టేసుకుని ఉంటాడంటే అసలు దేవుని స్వరూపం అంటే ఇలా ఎలాగూ ఉండటం. మరి ఎలా ఉంటాడండి దేవుని స్వరూపం అంటే? ఆయన గుణగణాలు చాలా ఉన్నాయి, అందులో ఒక మచ్చిక రెఫరెన్స్లో ఉంది. ఏంటి తన గుణగణాలతో తన పోలికలో చేయడం అంటే దేవుడు రాస్తున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద ఉన్న పాకు ప్రతి జంతువుని ఏలుదురుగా. ఇప్పుడు చెప్పండి, దేవుని స్వరూపమందు చేయడం అంటే చెప్పిన ఏలికలుగా చేయబడ్డ. బాగా వినాలి, దేవుని స్వరూపమందు చేయబడడం అంటే దేవుడు ఏమి వెళ్తున్నాడు? ముల్లోకాలని వెళ్తున్నాడు. దేవుడు ఏమి వెళ్తున్నాడు? కనబడని ప్రతి శక్తిని ఆయన వెళ్తున్నాడు. ఆ ఏలుతున్న ఆయన మహారాజుగా ఉంటే, సైన్యములకు అధిపతిగా ఉంటే, ఆ సైన్యములకు అధిపతి రాజులకు రాజు, ప్రభులకు ప్రభులుగా ఉంటే, ఆ ప్రభులకు ప్రభు, రాజులకు రాజుకున్న ఆయన పక్షాన ఆయన పోలికలో మానవులను ఎలా చేశాడంటే ఏలికలుగా చేశాడు. ఎలా చేశాడు? ఏలికంటే దేవుని పోలికంటే ఏలాలి. ప్రశ్న, ఏం ఏలాలి? ఆదామవ్వాలంటే ఎగురుతున్న పక్షిని చెప్పండి, పరిగెడుతున్న జంతువుని, కనబడుతున్న జీవుల్ని, సముద్రంలో ఉన్న జీవుల్ని, 1-2 కాదు, కనబడుతున్న యావత్తు జీవరాశిని, ప్రకృతిని ఎవరు ఏలాలంట? నరుడు ఏలాలంట. ఇప్పుడు ప్రశ్న, ఇంత జీవరాశిని 2 నరులు ఏలెత్తారా? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. తోటలో ఉన్నారుగా, తోట కోసం చెప్తున్నాను, వినండి. మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి.
రకాలే 84 లక్షల జీవరాశులు అంటే రకాలే 84 లక్షల రకాలు ఉన్నాయట. రకాలే 84 లక్షలు ఉంటే ఎన్ని కోటాను కోట్ల జీవులు ఉన్నాయండి ఈ భూమి మీద? ఇప్పటికీ సముద్రం ఈ పక్కన ఉందిగా, ఈ డీప్ సీలో కంటే లోపల ఆ సముద్ర గర్భంలోకి ఇంకా మానవుడు వెళ్ళలేదు పూర్తిగా సముద్ర గర్భంలో ఇంకా అడుగుని ఏ జీవులు ఉన్నాయి ఎవడికి తెలీదు. పై తిరుగుతున్న జీవులే తెలుసు తప్ప ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి ఇంకా ఎంత జీవరాశి ఉందో సముద్రంలో తెలియదు, ఇంకా ఏమేముందో తెలియదు. ఇంత జీవరాశిని 2 మానవులు ఎలా ఏలేస్తారు? కోటాను కోట్ల జీవరాశిని ఎలా వెళ్తారు? మీకు వచ్చిందో లేదో కానీ ప్రశ్న నాకు తెలియదు. కానీ నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు చదువుతున్న టైంలో ఆ రోజుల్లో బైబిల్ టీచర్లని భుజాల మీద 4 వేసుకుని తిరిగే వాళ్ళు కొంతమంది ఉండేవారు. వాళ్ళని అడిగాను నేను ప్రశ్న, ఇంత జీవరాశిని ఎలా వెళ్తారండి? అసలు నాకు అర్థం కాలేదు ఈ ప్రశ్న. అంటే వాళ్ళు అన్నారు, వెళ్ళడం అంటే ఏముంది, కర్రట్టుకుని వెళ్ళడమే అన్నారు. నేను అడుగుతున్నాను, ఎన్నని వెళ్తారు? అవి 4 గేదెలు ఆ కర్రట్టుకుని మేపడానికి ఎలా మేపుతారు? ఏలడం ఏంటి? అసలు జీవరాశిని సముద్రంలో ఉన్న జీవుల్ని ఎలా వెళ్తాడు? ఎగిరే పక్షుల్ని ఎలా వెళ్తాడు? ఏలడం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ముల్లోకాలను ఏలుతుంటే ఆ ఏలికి కింద చిన్న ఏలికలు కంటే చిన్న రాజులుగా వీళ్ళుంటే దేవుని మాట మానవుడు వింటే మానవుడి మాట యావత్తు జీవరాశి వింటారు. ఇదే ఏలడం. ఏలడం అంటే ఏంటంటే నువ్వు నా మాట విను, ఇవి నీ మాట వింటాయి. మీకు ఇంకా కావాలంటే బైబిల్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. దేవుని మాట మానవుడు వింటే జీవులు మాటలు వింటాయంటే వింటాయి. దానియేలు దేవుడి మాట విన్నాడు, సింహాలు దానియేలు మాట విన్నాయి. మోసే దేవుని మాట విన్నాడు, ఎర్ర సముద్రం మోసే మాట విన్నాడు. యెహోషువ దేవుని మాట విన్నాడు, సూర్యచంద్రులు యెహోషువ మాట విన్నాయి. మీరు చూడండి, నోవహు దేవుని మాట విన్నాడు, జతలుగా ఎవరి మాట విన్నా చెప్పండి? నోవహు. అంటే ఈ రోజుకి కాదు, ఏ రోజుకైనా ఈ పండే పంట, ఈస్తున్న గాలి, పాడే వర్షం, పీలుస్తున్న గాలి, మన జీవులు, జీవరాశు, ఇవన్నీ ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఇది నీకు కలిసి రావాలంటే సూత్రం ఒకటే, మనం ఆయన మాట వినాలి. నీ పంట అధిక దిగుబడి రావాలి అంటే అది చెరువులో చేపో, అది రొయ్యలో, లేకపోతే నువ్వు వేసిన ధాన్యమో, ఏదైనా నీకు కలిసి రావాలంటే మాట వినాలి. గుర్తుపెట్టుకో, ఆయన మాట వింటే ఇవన్నీ మన మాట ఏంటంటే వింటాయి. ఆదాము మాట వినకపోయేసరికి దెబ్బ ఎక్కడ కొట్టాడు తెలుసా? భూమి పండదన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఆదామవ్వల మాట వినకపోయేసరికి దేవుడు ఏమైనా తెలుసా? అన్నం దొరకదన్నాడు. ఆదామవ్వల మాట వినకపోయేసరికి ఆరోగ్యం ఉండదన్నాడు. ఆదామవ్వల మాట వినకపోయేసరికి మరణం పొంచిందన్నాడు. అంటే మనకి ఏమర్థమవుతుంది? మన బిడ్డలు మనకు కలిసి రావాలన్నా, మన పంట మనకు కలిసి రావాలన్నా, నీ రెక్కల కష్టం అంటే ఆర్థిక ఫైనాన్స్ నీకు కలిసి రావాలన్నా, నీ ఆరోగ్యం నీకు కలిసి రావాలన్నా ఒక్కటేంటి, నువ్వు పట్టిందల్లా బంగారం అవ్వాలంటే సూత్రాల్లో ఒక సూత్రం ఏంటి చెప్పిన? నీ గుడారాల్లోకి ఏ తెగులు చేరకూడదంటే నా ఆజ్ఞ వినాలి, నా మాట వినాలి. నీ గుడారానికి ఏ తెగులు చేరకుండా ఉండాలి అంటే నా మాట వినాలి, పాటించాలి. ఆదాము విన్నాడా? వెళ్ళలేదు. వినేలాగా చేయాలని, చక్కగా నడిపించాలని ఆదాముకి ఎంత బాగా నేర్పిస్తున్నాడు ఒకసారి చూడండి. అలానే ఉంచండి ఆ అధ్యాయాన్ని. ఒక్కసారి ఆ పేపర్ అలా తిరిగేసి 2వ అధ్యాయంకి రండి. 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించి నరుని తోటలో ఉంచిన. ప్రశ్న అడుగుతున్నాను, చూసే చెప్పండి, మళ్ళీ అడుగుతున్నా, జాతక వినండి. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడట చెప్పండి? తోటలో పెట్టాడు. ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, తోట ముందా నరుడు ముందా? చెప్పాలి. ఏది? నీ బొంద.
చెప్పండి, చూసి చెప్పండి. తోట ముందా నరుడు ముందా? చాలా సంవత్సరాలు నిన్న ప్రసంగాలు ఒక డొక్కు ప్రసంగాలు ఏంటి చెప్పనా? ఆ డొక్కు ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఏంటంటే, బిడ్డ పుట్టే ముందే ఏం కొన్నారంట? ఉయ్యాలు కొన్నారట. బిడ్డ పుట్టే ముందు ఏం కొన్నారంట? సాక్సులు కొన్నాడట. బిడ్డ పుట్టే ముందే కావాల్సిన బొమ్మలు కొన్నాడట. ఈ ఎగ్జాంపుల్ నీకు నీ బిడ్డకు సెట్ అవుతాయి, కానీ ఇక్కడ సెట్ అవ్వరు అయ్యా. ఇక్కడ ఎగ్జాంపుల్ నడుతున్నాను, ఇది సెట్ అవ్వదు, ఇక్కడ సెట్ అవ్వాల్సిన చెప్తున్నా. ఇక్కడ నీకు బిడ్డ పుట్టక నువ్వు కొనుక్కున్నావేమో కానీ గుర్తుపెట్టుకో, ఆదామునే ముందు పుట్టించి ఆదాము చూస్తుండగానే తోట వేస్తున్నాడు. మళ్ళీ వినండి, తోటలోనే ఉన్నారు. మనకు గురుతర బాధ్యతను జాతగా వినండి. అంటే ఆదాము చూస్తుండగానే తోట వేశాడు, తోట వేస్తున్నాడు. తాను చేసిన మనిషిని తోట దగ్గరికి తీసుకెళ్ళి తోటకు చూపిస్తూ ఆ తోటలో ఫలిస్తున్న ప్రతి జీవవృక్షాన్ని చూపించాడు. ఈ చెట్లు ఇలా మెల్ల కనబడుతున్నాయి అనుకోకండి, జాతగా వినండి. ఈ కనబడుతున్న ప్రతి జీవవృక్షాన్ని రోజు చూపించి నదులు ఎలా వస్తున్నాయో, నది ఎలా ప్రారంభమైందో, అది ఎన్ని పాయలు అవుతుందో మొత్తం లెక్కంతా ఆదాముకు చూపిస్తూ, దాంట్లో ఫలాలు ఎలా వస్తున్నాయి, ఎలా నడుస్తున్నాయి చూపిస్తూ జంతువులన్నిటినీ పిలిచాడట. తెలుసు కదా అంత మీకు. ఈ జంతువులు పిలిచాడట, పేర్లు పెట్టానంటే జంతువులకు పేర్లు పెట్టమంటున్నాడు, మొక్కలను చూపిస్తున్నాడు, నదులను చూపిస్తున్నాడు. ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నాడు? ఆదాము చూపిస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ ఆదాము చూపిస్తున్నాడు అడుగుతున్నాను. దేవుడు జంతువులను తయారు చేసినప్పుడు జంతువులు పేర్లు పెట్టచ్చుగా. నదులు పుట్టించినప్పుడు నదులు ఉన్నాయని ఆదాము చూపిస్తే సరిపోద్దుగా. తోట వేసినప్పుడు తోట ముందే వేసి ఆదాము తెచ్చి అందరూ పెట్టచ్చుకొని అడుగుతున్నాడు. ఇదంతా ఆదాము చూస్తుండగా ఎందుకు చేస్తున్నాడంటే, ఆదాము చూస్తుండగా దేవుడు చేస్తున్నాడంటే, దేవుడు తర్వాత పని చేయాల్సింది ఎవరు? ఆదాము చేయాలంటే వర్క్ నేర్పిస్తున్నాడు. ఎవరికి? ఆదాముకి. ఆదాముకి పని నేర్పిస్తున్నాడు. నేర్పించి ఏమంటున్నాడు 15 వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును, ఆగుదాం, సేద్యపరచుటకును దాన్ని కాచుటకును, సేద్యపరచుటకును దాన్ని కాచుటకు. ప్రశ్న, సేద్యపరచుటకు కాచుటకు మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. దేన్ని సేద్యపరచాలి, దేన్ని కాయాలి? చెప్పండి, చెప్పండి. దేన్ని సేద్యపరచాలి, దేన్ని కాయాలి? చూసి చెప్పండి. ఫోన్ చేస్తారా? చెప్పండి. 15 వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును ఏదేను తోటను, చెప్పండి, కాయటకును. ఇది మీకు అర్థమవుతుందిగా. 2వ అధ్యాయం 15 వచనం చదువుతుంటే ఆదాముకి దేవుడు ఏ పని అప్పగిస్తున్నాడంటే, తోటను కాయాలి, తోటను సేద్యపరచాలి. తోటను కాయాలి, తోటను సేద్యపరచాలి. ఇప్పుడు ఇది మీకు అర్థమైతే మరి మొదటి అధ్యాయం 26 వచనంలో ఏమన్నాడు? యావత్తు భూమిని ఏలమన్నాడు. మొదటి అధ్యాయంలో యావత్తు భూమిని ఏలమన్నప్పుడు మరి 2వ అధ్యాయంలో తోటలో ఎందుకు కూర్చోబెడుతున్నాడు? ముఖ్యాంశాలు మరోసారి అర్థమవుతుందో లేదో. మరలా మొదటి అధ్యాయంలో ఎగురుతున్న పక్షిని, తిరుగుతున్న జంతువుని, యావత్తు భూమిని ఏలమన్నప్పుడు యావత్తు భూమిని ఏలేవాడిని తీసుకొచ్చి తోటలో ఎందుకు పెట్టాడు? ఎబ్రీ శబ్దం ఏంటి తెలుసా? తోట అన్న దగ్గర ఇక బయటోడెవడో లోపలికి రాకుండా, లోనోడెవడో బయటికి పోకుండా, బయట ఉన్నవారు లోపలికి రాకుండా, లోనున్నవారు బయటికి పోకుండా పక్కా టైట్ సెక్యూరిటీతో తయారు చేయబడిన దాని యొక్క స్థలమే ఏదేను తోట. అంటే ఆదాము బయటికి వెళ్ళలేడు. చెప్పండి, ఆదాముకు బయట ఉన్నవా ఏ శక్తి లోపలికి రాలేదు. దయ్యంగాడు లోపలికి రావాలన్నాడు, పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలంటే ఏది లోపలికి రాకూడదు, ఏది బయటికి పోకూడదు. మరి ఏది బయటికి పోకుండా, ఆదాము బయటికి పోకుండా లో నుండి యావత్తు భూమిని ఎలా ఏల్తాడు? ఇది మీకు అర్థమైతే ఒక ఉదాహరణ చెప్తే జాతకమేనంటే, ఎంత జీవరాశుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, కనబడని ఈ అన్నిటినీ ఆదాముని ఏలమన్నాడంటే, ఇన్నిటిని ఎందుకు ఏలాలంటే వాటికి మనకి సంబంధం ఉంది. అవి లేకపోతే చెప్పండి మనం లేము, మనం లేకపోతే
ఆటికి మనుగడ ఉండదు. ఇవి ఒకదానికొకటి చక్రంలాగా పనిచేస్తాయి. అదేంటండి అంటే మేము చెప్తాను వినండి. గాడిద, ఇప్పుడంటే వాహనాలు వచ్చినాయండి. ఒకప్పుడు ట్రావెలింగ్కి వాహనాలన్నీ ఏంటండి? వర్తకానికి వాహనాలు ఏంటండి? నేను అడుగుతున్నాను. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో బరువులు మోసే ట్రావెలింగ్ డిపార్ట్మెంట్ ఎవరండి? గాడిద. మళ్ళీ అడుగుతున్నాను, ఇప్పుడంటే మున్సిపాలిటీ, పంచాయతీ ఎక్సెట్రా వచ్చింది. క్లీనింగ్ సెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరండి? పందులు, కాకులు కాదా? ఎప్పుడు అడుగుతున్నాను. ఇవన్నీ డిపార్ట్మెంట్లు. బాగా వినండి. పిచ్చుకలు అదొక డిపార్ట్మెంట్, కాకి అదొక డిపార్ట్మెంట్, పందులు అదొక డిపార్ట్మెంట్, గాడిదలు ఒక డిపార్ట్మెంట్. అక్కడ వరకు ఎందుకు, మనం తింటున్న వాటిలో కూడా కొన్ని జీవులు అవొక డిపార్ట్మెంట్. అవి ఇవన్నీ డిపార్ట్మెంట్లు అయితే ఈ డిపార్ట్మెంట్లు అన్నిటి మీద సుపీరియర్ ఆఫీసర్ ఎవరో తెలుసా? ఆదాం. అర్థం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జిల్లాకి అధికారి ఎవరండి? అది చెప్పండి, ఎవరు? కలెక్టర్. బాగా వినాలి. జిల్లాకి అధికారి కలెక్టర్. కలెక్టర్ ఉద్యోగం ఏంటండి? 10 గంటలు రావడం, టిఫిన్ చేయడం, మళ్ళీ కాఫీ తాగడం, సాయంత్రం 4 గంటలకు వెళ్ళిపోవడం, కొత్త రావడం లేదా పోవడం. ఇదే కలెక్టర్ ఉద్యోగం. అలా చేస్తే తీసేస్తారు, అలా చేయరు. కలెక్టర్ ఉద్యోగం ఏంటండి? కలెక్టర్ ఉద్యోగం ఏంటంటే పంచాయతీ ఎలా పనిచేస్తుందో ఆయనే చూస్తాడు, మున్సిపాలిటీ ఎలా పనిచేస్తుందో ఆయనే చూస్తాడు, అగ్రికల్చర్ ఎలా పనిచేస్తుందో ఆయన చూస్తాడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో ఆయనే చూస్తాడు, మెడికల్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో. అంటే జిల్లాలో ఏ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో చూడాల్సిన పవర్ ఎవరికి ఉందన్నమాట? కలెక్టర్కి ఉంది. ఇది మీకు అర్థమైతే ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంటు చక్కగా నడిపించే పవర్ దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఆదాముకి ఇచ్చాడు. నా మాటలు అర్థమవుతున్నాయి. ఈ డిపార్ట్మెంట్లన్నింటినీ నడిపించాలి. ఇవి లేకపోతే నడవదంటే నడవదు. ఒక రోజు అనుకున్నాడు పొట్టోడు, చైనా వాడు తెలుసు కానీ పొట్టోడు, వీడు కుదరండాడు. పొట్టోడు పుట్టడన్ని ఆలోచనలే. విప్లవాలు పుట్టించింది వాడు, డొక్కు డూప్లికేట్ పుట్టించేది వాడే. ఇప్పటికీ చైనా పీస్ అంటే డొక్కు డూప్లికేట్. అది మీరన్నీ చూడండి, అన్నీ మోడిఫికేషన్ చేస్తాడు, డూబు తయారు చేస్తాడు, విప్లవాలు పుట్టిస్తాడు. ఈ పొట్టోడికి ఓ రోజు పెద్ద ఆలోచన వచ్చింది. ఆ పెద్ద ఆలోచన ఏంటంటే వాళ్ళ భూభాగం ఎక్కువ, చైనా జనాభా ప్రపంచంలో ఎక్కువ, వాళ్ళని మనమే దాటిహాం కరోనాలో. ఏంటని అడగండి ఇంక నన్ను డీటెయిల్గా. ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్ వచ్చాం, సెకండ్కి పోయారు. వాళ్ళ జనాభా ఎక్కువ, భూభాగం ఎక్కువ. ఇంత భూభాగం ఎక్కువైన వాళ్ళకి వాడికి ఒక పనికిమాల విప్లవాత్మకమైన ఆలోచన వచ్చింది. ఆ పనికిమాల విప్లవాత్మకమైన ఆలోచన ఏంటంటే ధాన్యం బాగా పడుతున్నప్పుడు ఇంకా మనకు దిగుబడి రావాలి. ఈ దిగుబడి రావట్లేదంటే కారణం ఏంటంటే పిచ్చుకలు, కాకులు తినేస్తున్నాయి. ప్రధానంగా ఒక్కొక్క పిచ్చుకి ఇంత ధాన్యం తిందంటే అన్ని పిచ్చుకలు కలిస్తే ఎన్ని ధాన్యం తినేస్తాయి? ఎన్ని టన్నులు ధాన్యం తినేస్తాయి. అందుకే దేశంలో పిచ్చుకలు లేకుండా చంపేయడానికి పిచ్చుకల మీద విప్లవం తెచ్చారు. ఎప్పుడైతే విప్లవం తెచ్చారో ఇంక కనబడిన కాడల్లా పిచ్చుకని చంపడం మొదలెట్టారు. కాల్ చేశారు, తరిమేశారు, కొట్టేశారు, చంపేశారు. మొత్తం మీద పిచ్చుకలు సంఖ్యను తగ్గించేశారు. ఆ సంవత్సరం వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా పంట అదిరిపోద్ది, అధిక దిగుబడి, ఇంక అందరం లక్షాధికారులు అయిపోతాం అనుకున్నారు. కానీ గమ్మత్తు ఏంటంటే పంట అధికంగా పండలేదు, కానీ మొత్తానికి పంట నష్టపోయి దేశానికి కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది? అది ఎరువులు బాగానే వాడామే, బాగానే సారం పెట్టామే, అంతా బాగానే పెట్టినా కానీ ఎందుకు పంట అంతా ఇలా నాశనం అయిపోయిందంటే పంటకి చీడపీడ పట్టింది. పంటకి చీడపీడ నడుతున్నాను. నువ్వు ఎలాంటి పురుగుల మందు కొట్టినా ఆ పురుగుల మందులకు బాగానండి, ఆ మందులకు సావని పురుగుల్ని క్లీన్ చేసేది ఎవరో తెలుసా? పిచ్చుకలు క్లీన్ చేయాలి, ఆ పక్షులు క్లీన్ చేస్తాయి. ఈడేం చేస్తాడు? ఆటనే లేకుండా చేస్తే పురుగంతా మొత్తం పంటనే క్లీన్ చేసింది. ఆడేమి ఇది క్లీన్ చేశాడు, ఇవి ఈ క్లీన్ చేసాయి. ఎప్పుడైతే ఈ పంట నష్టం వచ్చిందో మళ్ళీ ఆ పిచ్చుకలు తయారయ్యేంత వరకు వీడికి వచ్చిన నష్టం కొన్ని దశాబ్దాలు అంటే పదుల సంవత్సరాలు చైనా దేశానికి ఈ కరువు వస్తే ఈ పంట దొరక్కపోయేసరికి ఆడు చేసిన పని ఏంటంటే దొరికిందల్లా తినడం మొదలెట్టాడు. ఏం దొరికాయి? భూభాగం పెద్దది కనుక ఎలకలో చెప్పండి, కప్పలో చెప్పండి, పురుగులు చెప్పండి, గబ్బిలాలు, వానపాములు, పిల్లులు, కుక్కలు, ఇంకా ఆడికి ఏది కనబడితే తిన్నాడు. ఎన్ని సంవత్సరాలు తిన్నాడంటే సుమారు 100-150 సంవత్సరాలు తిన్నారు. ఎన్ని సంవత్సరాలు? 100-150 సంవత్సరాలు. 100-150 సంవత్సరాలు తిని బాగా డిఎన్ఏలో వాళ్ళకి అలవాటు అయిపోయి ఇప్పుడు ఎంత డెవలప్ అయిపోయినా కానీ అయ్యే తింటున్నారు.
అంటే వీళ్ళకి ఈ అలవాట్లు ఎలా వచ్చాయి? పిచుకుని చంపడానికి వచ్చాయి. మీకు అర్థమవుతుందో లేదో? అంటే ఒక ప్రకృతిలో పనిచేస్తున్న ఒక డిపార్ట్మెంట్ నేను అడ్డగిస్తే చివరికి వీళ్ళ బతుకేమైందో తెలుసా? పావుల్ని చెప్పండి, కప్పల్ని, ఎలకల్ని, వాళ్ళ మార్కెట్కి వెళ్తే ఫ్రెష్గా తినే మాంసాలు చెప్పిన బొండెలకలు, చెప్పండి కుక్కలు, పెద్ద కప్పలు ఉంటాయి అవి, ఇలాంటివన్నీ వింటారు. ఎందుకు ఇలా తింటున్నారు వీళ్ళంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఎప్పుడు వచ్చింది వీళ్ళకి అలవాటు అంటే వాళ్ళ ధాన్యం కొరకు జీవుని చంపేస్తారు. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఈ జీవరాశుల్లో దేది డిస్టర్బ్ అయినా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది తెలుసా? మన మీద పడుతుంది. ఈ చరిత్రలో డాగులాగా ముద్రించి నేర్చుకున్న, మానవ చరిత్రలో నేర్చుకున్న ఒక పాఠం ఇది. అందుకే అప్పటి నుంచి కూడా జీవరాశి జోలికి పోవడం మనుషుడు దాన్ని కాపాడుకోవడం మొదలుపెట్టాడు. వాటికి రక్షణ వలయాలు పెట్టాడు తప్ప దాన్ని నశింప చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇవి ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉన్నాయి. ఇవి బతకాలి. అక్కడ వరకు ఎందుకు? మనం పెరిగేసుకుంటామా? వేసుకోరా? మన తెలుగు నేల మీద పెరిగేసుకోకపోతే ఆ రోజు మనకి ఏం తిన్నట్టుంటుంది చెప్పండి. ఇంకా ఆ రోజు వాళ్ళు మనం సరిగా చూడలేనట్టే. ఆ రోజు మనం పెరిగేసుకోవాలి. కానీ గమనించండి, పెరుగు అంటే ఏంటండి? సైన్స్లో చెప్పినా పెరుగు అంటే ఏంటి చెప్పినా? బ్యాక్టీరియా. అర్థమయ్యే భాషలో చెప్పిన పురుగులు. ఇటు పురుగులు అంటే పురుగులే, నువ్వు విన్నదరమే. పురుగు అంటే పురుగులే. నిన్నడు తోడు చుక్క తెచ్చి ఇందులో వేస్తే కానీ పెరుగు వదలదు. ఏటది? అందులో పురుగులు చెప్పండి తెచ్చి ఇందులో వేస్తే కానీ ఆ పురుగు ఇందులో పిల్లల్ని ఎట్టదు. ఆ పిల్లల్ని ఎడితేనే పెరుగు అవుద్ది. ముఖ్యాంశాలు మరోసారి. నువ్వు కమ్మగా ఉందన్నది పురుగే, నువ్వు ఎలా ఉందన్న పురుగు. అంటే ఇన్ని జీవుల మీద మనం బతుకుతున్నాం. వీటన్నిటినీ పరిపాలించాల్సిన బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? ఆదాముకి ఇచ్చాడు. ఆదాముకి ఇచ్చి పరిపాలించమంటే ఆదాము ఏం చేశాడు తెలుసా? పరిపాలించలేకపోయాడు. ఆదాము ఏం చేశాడు తెలుసా? పరిపాలించడానికి బదులు తన కావలి కాయమన్నాడు. ఎలా కాయమన్నాడు అంటే అక్కడ రాసిన చూడండి, కాచుటకును సేద్యపరచుటకు. సేద్యపరచడం అంటే తెలుసా? నేను జాగ్రత్తగా ముగిస్తాను, జాగ్రత్త వినండి. సేద్యపరచడం అంటే ఈ మొక్కల్లో పనిచేస్తారు చూసారా, నర్సరీ వర్క్. ఈ మొక్కల్లో పనిచేసే వారి దగ్గర వాడే పదం. అంటే ఒక మొక్కని 24 hours తోటలో పనిచేసేవారు కాళ్ళు ఎలా ఉంటాయండి? తెల్లగా ఉంటాయా? పగిలిపోయి ఉంటాయి, బద్దలాసిపోయి ఉంటాయి, నల్లగా అయిపోయి ఉంటాయి, రాడ్ అయిపోయి ఉంటాయి. అంటే ఒక మొక్కని కాపాడడానికి మన శరీరం ఏమవుతుంది చెప్పండి? నలిగిపోతుంది. ఎలా కాపాడాలా మొక్కనంటే బిడ్డను ఎలా కాపాడుతామో అది ఒక ఎత్తుకు వచ్చే వరకు బిడ్డలా దాన్ని కాపాడాలి. టయానికి నీళ్ళు పెట్టాలి, టయానికి ఎరువు పెట్టాలి, టయానికి కావాల్సిన సంరక్షణ ఇవ్వాలి. దానికి ఏమాత్రం సంరక్షణ ఇవ్వకపోయినా మొక్క ఏమవుతుంది చెప్పండి? ఆదాముకి ఎలాంటి పని ఇచ్చాడు చెప్పిన? నీ లైఫ్కి దాని లైఫ్కి సంబంధం ఉంది కనుక దాని కొరకు నర్సరీ వర్క్ ఎలాగైతే చేస్తారో అలాంటి వర్క్ చేయాలట. నేను అడిగాను, సేద్యపరచడం అంటే ఏంటని అడిగితే ఒక ఆయన అన్నాడు, సాయంత్రానికి పడిపోయిన ఆకులన్నీ పక్కకు తుడిచేయడమా అన్నాడు. ఆకులా అని అడుగుతున్నా. సేద్యపరచడం అంటే ఆ మొక్క ఇక చావకూడదు, అది నీరు లేకుండా చావకూడదు, ఎరువు లేకుండా చావకూడదు. దానికి కావాల్సిన వనరులన్నీ ఆదాము సిద్ధపరచాలి. దీన్నే ఎబ్రిలో మీకు అర్థం కాకపోతే వినే వాళ్ళ కోసం, కొంతమంది కోసం సమర్ అంటారు. అంటే కాచుట. నర్సరీ పని చేసే ఎలా చేస్తారో, ఒక బిడ్డని ఎలా కాపాడుకుంటారో అలా కాపాడుకునే దాన్ని సమర్ అంటారు. సేద్యపరచుడు అనే దాన్ని ఏమంటారు తెలుసా? అబాండ్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? అబాండ్ అంటే గుడిలో పూజారి ఉంటాడు చూస్తారా, క్షమించండి, గుడిలో ఒక పూజారి పని చేస్తున్నప్పుడు ఎంత శ్రద్ధగా చేస్తాడండి? ఎంత శ్రద్ధగా చేస్తాడంటే పూజారి పని ఎలా చేయాలంటే పూజారి దేవుడికి మనుషులకి మధ్య పని చేస్తున్నప్పుడు పూజారి ఆచరిస్తూ దేవుడు సేవ చేయాలి, ఆచరిస్తూ దేవుడు సేవ చేయాలి. ఆచరించకుండా పూజారి సేవ చేసాడు అనుకోండి, గుడి ఏమవుతుంది చెప్పండి? వలకాడవుతుంది. దేవుడు ఏం చెప్పాడంటే ఆదాము అవ్వలకు అప్పగించిన పని ఆచరిస్తూ, అంటే నా మాట వింటూ తోటను కాయాలి, తోటను కాయాలి, నా మాట ఆచరించాలి, తోటను కాయాలి, నా మాటను ఆచరించాలి, కాయాలి, ఆచరించాలి, కాయాలి, ఆచరించాలి. గమ్మత్తని చెప్పిన ఎందుకు చెట్లు కాసే పని ఆదాముకి ఇచ్చాడంటే ఈరోజు తోటలో కూర్చున్న మనకు ఒక పాఠం నేర్పించడానికి. చెట్లు కాసే పని కాయాలి, ఆచరించాలి, ఆచరిస్తూ కాయాలి.
అదే పని ఆదాముకి ఇస్తే ఆదాము చేయలేకపోయాడు. తర్వాత ఆ పనిని ఎలా దేవుడు తిప్పుతాడో ఒకసారి అదే 4వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. కయ్యేను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడి, వారు పొలములో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపిన. బాగుండి, ఈ పని అంటే తన తమ్ముడిని చంపక మునిపే దేవుడు పై వచనంలో ఏమంటున్నాడు తెలుసా? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీకు కోపమేలా. ఏంటట? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీకు కోపమేలా. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట. బాగా వినాలి, వాకిట పాపము పొంచును. బాగునండి, నీవు చెయ్యాల్సిన పని సత్క్రియ చేయి, సత్క్రియ చేయి, సత్క్రియ చేయి. సత్క్రియ అంటే ఏంటి ప్రభు అంటే నువ్వు బాగుండడమే కాదు, ఎదుటోళ్ళు బాగున్నా ఆనందంగా పెట్టు ముఖం. నీకెవరైనా మంచి చీర కట్టుకుంటే నీకు నచ్చదు. నీకెవడైనా నీ పక్కింటోడు 2 అంతస్తు వేస్తే నీకు ఈరోజు జ్వరం వచ్చేది రాత్రికి. నీకన్నా అడుగుతున్నా, సేవకుల్లో మాకు కూడా ఈ జబ్బు ఉంటుంది. మాకన్నా మా సంఘం కన్నా ఆ సంఘానికి జ్వరం వచ్చారు అనుకోండి, మాకు జ్వరం వచ్చేది. నడుతున్నాను. ఇది ఏం నడుతున్నాను? ఇది ఏ బుద్ధి అంటే కయ్యని గడి బుద్ధి. ఒకరు బట్ట మంచి కట్టుకుంటే చూడలేం, ఎవడైనా ఇల్లు కట్టుకుంటే చూడలేం, ఎవడన్నా మనకన్నా అందంగా కనబడితే చూడలేం, ఎవడన్నా మనకన్నా పచ్చగుంటే చూడలేం. ఇలా ఉన్నప్పుడు మన బుద్ధి ఎలా ఉంటుందట? ముఖం ఎలా అయిపోద్దాడు చెప్పండి? చిన్నగా. కొంతమంది చూసారా, మూతు పక్కపోతుంటుంది. వాళ్ళని చూస్తుంటే మూతు పక్కపోతుంటుంది. ఎందుకు? అదో దరిద్రం. మూతు పక్కకి ఎడుతుంటారు, కన్ను రెప్పలు ఎగరేస్తుంటారు. వాళ్ళ రెక్కల కష్టాన్ని చూసే ఆ పెద్ద తెలిసిండాడు ఎలా సంపాదించాడు. మాది ఎలా సంపాదించాడు? కిడ్నీలు అమ్మేహాడు. నీ ఎలా సంపాదించబడుతున్నాను? ఆడి సంపాదన మీద పడేడుస్తావు, ఆడి బట్ట మీద పడేడుస్తావు, వాడి ఎదుగుదల మీద పడేడుస్తావు. ఈ పడేడిసే బుద్ధి ఎవడది? కయ్యేనుగాడు. ఆదాము అవ్వలకి దేవుడు అప్పగించాడు. ఏం అప్పగించాడు చెప్పనా? పచ్చగా చూడు మొక్కల్ని, పచ్చగా. కయ్యేను కూడా ఏం చెప్తున్నాడు తెలుసా? నీ పొరుగోడిని పచ్చగా చూడు. అంటే ఇది ఒకదానికొకటి సంబంధం ఉంది. ప్రభువా, వాడు నాకన్నా బాగా ఇల్లు కట్టుకున్నాడు, ప్రభువా వాడిని దీవించావు, నీ చిత్తమైతే వాడి వల్ల నన్ను కూడా చెప్పు దీవించను. ఇది మంచిగా చూడటం. కానీ అలా చేయం. కయ్యేనుడు ప్రార్థన చెప్పనా? చెప్తాను వినండి. ఎలా చేస్తాను చెప్పనా? సంఘంలో అందరూ బాగానే ఉన్నారు ప్రభువా, చెప్పు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? మేము పాడైపోయి అందరూ బాగోడు మేము చూడలేకపోతున్నాం ప్రభువా, చెప్పండి మాకొక్కరికి ఎందుకు ఇలా జరుగుతుంది? వీళ్ళందరూ ఎంత పచ్చకున్నారంటే ఇది కయ్యేనుడు ప్రార్థన చెప్పండి. మాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే మాకే అంటే ప్రభువా అందరూ బాగున్నారు, వారి వల్ల మమ్మల్ని దీవించి ప్రభు అని ప్రార్థన చేయి. అలా చేయను. అందరు కొడుకులు బాగానే ఉన్నారు ప్రభువా, మా కొడుకు మీ కొడుకు గాలితో కాబట్టి అలా తయారయ్యాడు. అందరు కుటుంబాలు బాగానే ఉన్నారు, మా కుటుంబం మీ కుటుంబానికి కుదిరలేక సీరియల్ సినిమాలు ఎక్కువైపు అలా తయారయ్యారు మీరు. అందరూ బాగానే ప్రభు మాకే రాగలేదు. ఎందుకంటే తిను, వండుకుని తిను. ఆ పాస్పూరి తింటే పోతావు, ఆ పారంపూరీలు తింటే పోతావు త్వరగా. నా మాటలు అర్థమవుతున్నాయా? అందరితో కంపేర్ చేయకు. అందరితో ఎందుకు కంపేర్ చేస్తున్నావు? నువ్వు దేవుడి దగ్గరికి పోయి ఏంటి ప్రభువా వీళ్ళని దీవించావు, వీళ్ళని దీవించావు, వారి వలె నాకు కూడా నడక నేర్పించు ప్రభువా, నన్ను దేవుడు దీవిస్తాడు. ఈ పని, ఈ దుర్మార్గమైన పని, హత్య, సొంత తమ్ముడిని పొరుగుని హత్య చేయకమునిపోయి దేవుడు చెప్తున్నది చెప్పిన సత్క్రియ చేయి, సత్క్రియ చేయి. వాళ్ళ నాన్నకి చెప్పాడు ఏమని? పని చేయి, పని చేయి, మొక్కల్ని కాపాడు, మొక్కల్ని కాపాడు, పచ్చగా కాపాడు. పచ్చగా అంటే కయ్యేనికి ముందు సత్క్రియ ఆదాముకి తెలుసా? దేవుడు చెప్పిన పని చేయడమే సత్క్రియ, ఆ తోటను కాపాడుకోవడమే సత్క్రియ. ఇప్పుడు కయ్యేని సత్క్రియ అని చెప్పిన కయ్యేని దగ్గర ఇప్పుడు తోట లేదు, తమ్ముడు ఉన్నాడు. తమ్ముడిని కాపాడుకో అంటే ఏమంటున్నాడు చూడండి 9వ వచనంలో, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యేని అడగగా అతడు నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలివాడునా. ఎందుకన్నా మాట్లాడుతున్నాను చెప్పండి? నా తమ్ముడికి చెప్పండి నేను కావలివాడినా అని అడుగుతున్నాను. దేవుడు అడిగితే ఇలా చెబితే బాగుండు. ఏమని? నీ తమ్ముడైన ఏబేడంటే ఏమో ప్రభు తెలియదంటే బాగుండు, లేదా చంపేసానంటే బాగుండు, ఆయన్ని చూడటం ఇష్టం లేదు ప్రభు అంటే బాగుండు. ఇదేం చెప్పుకుంటే సంబంధం లేని వంకర సమాధానం ఏంటి చెప్పనా?
నేను కావాలి వాడినా. ఈ మాట వాడు ఎందుకు అంటున్నాడు తెలుసా? మీకు అర్థమైతే పాటికి అంచనా వేస్తారు. వాడు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, మా అమ్మా నాన్నే పచ్చగా మొక్కలను గాయమని కాపలా పెడితే వాళ్ళే కాపలా గాయలేదు మొక్కలకి. ఆ మాట మీకు అర్థమవుతున్నాయా? మా అమ్మా నాన్న కాపలా పెడితే వాళ్ళే తోట కాపలా కాయకపోతే వీడి మీద నన్ను కాపలా వాడిగా పెట్టావా? కావల పని చేయమంటే మా అమ్మా నాన్న చేయకపోతే నేను నీ పని నేను చేస్తానా అని చెప్తున్నాడు వీడు. ఎవరు చెప్పండి? ఎంత భయం లేనితనం చూడండి. దేవుడు నీకు నాకు అందరికీ నేర్పిస్తున్నది ఏంటంటే, మనల్ని ఏలికగా చేస్తున్నాడంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని పచ్చగా చూడాలి. అది మనుషులైతే వాళ్ళ జీవితాలు బాగుండాలని చూడాలి. అది ప్రకృతి అయితే దాన్ని పాడు చేయకుండా చూడాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం అంటే ఏ జీవరాశి ఏదైనా కారణం లేకుండా నిష్కారణంగా దేన్ని మనం నాశనం చేయకూడదు. ఆదాముకి ఆ వర్క్ అప్పగించాడు, చేయలేదు. కయ్యేనికి వర్క్ అప్పగించాడు, నీ సహోదరుని చూడమని. చూశాడా? కానీ గమ్మత్తుని చెప్పిన, కయ్యేని చేయలేదు, ఆదాము చేయలేదు. మళ్ళీ ఎవరిని చేయమన్నాడు చెప్పిన? సొలొమోనుని చేయమన్నాడు. చూస్తారు ఒకసారి, త్వరగా ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, త్వరగా మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం ముగిద్దాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29 వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 29 వచ్చింది. మరియు మందిరపు గోడలన్నిటి మీద లోపలేమి ఎలుపలేమి కెరూబులు, తమల వృక్షములు, వికసించిన పుష్పములను చెక్కించెను. నడుతున్నాను. ఈ వచనాల అర్థం ఏంటండి? సొలొమోను మందిరం కడుతున్నాడు. సొలొమోను మందిరం కడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? పిఓపి చెప్పండి, ఏసీలు ఇవేం కాదు. సొలొమోన్ని దేవుడు, సొలొమోనుకి నచ్చినట్టు కాదు మందిరం కట్టాల్సింది. ఎవరు చెప్పినట్టు కట్టాలి చెప్పండి? దేవుడు చెప్పినట్టు కట్టాలి. శుద్ధి శబ్దం లేకుండా కట్టాలి. దేవుడు చెప్పిన డిజైన్ మోడల్లోనే కట్టాలి. ఏ మోడల్ దేవుడు చెప్తున్నాడు? మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలేమి ఎలుపలేమి కెరూబులు, ఆ కెరూబుల మధ్య తమల వృక్షాలు, వికసించిన పుష్పములు. అంటే తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు, తమల వృక్షాలు, వికసించిన పుష్పాలు. 32 వచనం చూడండి. మరియు 2 తలుపుల మీదను ఒలీవ కర్రవి, వాటి మీద కెరూబులను, తమల వృక్షములను, వికసించిన పుష్పములను చెక్కించిన వాటిని బంగారంతో పొదిగించవలను. 34 వచనం చూడండి. 2 తలుపుల దేవదారు కర్రతో చేయబడిన ఒక్కొక్క తలుపునకు 2 మడతల రెక్కలు ఉండవలను. కిందికి వాటి మీద అతడు కెరూబులను, తమల వృక్షములను, వికసించిన పుష్పములను లెక్కించి చెక్కించి ఆ చెక్కిన వాటిని బంగారు రేకులతో. బాగానండి. సొలొమోను మందిరంలోకి వెళ్ళినట్టునే ఏం కనబడతాయట? పులులు, సింహాలు కాదు. సొలొమోను మందిరంలోకి వెళుతుంటే వచ్చే ఫీలింగ్ ఏంటి చెప్పిన? తోటలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంట. తోట మర్చిపోకండి. ఎక్కడైతే దేవుడు మొదటి మానవుడికి తోట దగ్గర బాధ్యత ఇచ్చాడో, మళ్ళీ అదే తోటని సింబాలిక్గా దేవుడు ఎక్కడ కట్టబట్టినాడో తెలుసా? సొలొమోనుని కట్టబట్టినాడు. నా మాట మీకు అర్థమవుతుంటే దేవుడు అందుకే ఎందుకు మీకు ప్రారంభంలో చెప్పాను, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడి ఉద్దేశం ఏంటంటే పలు రకాలుగా లేదు, ఒకటే. ఆది కాండంలో ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో ఎలా ఉన్నాడు, ప్రకటన గ్రంథంలో ఎలా ఉన్నాడో మత్తీలోనే అలా ఉన్నాడు, మత్తీలో ఎలా ఉన్నాడో మలాకీలో అలా ఉన్నాడు. అంటే దేవుడు నిన్న నేడు నిరంతరము చెప్పండి ఏకరీతిగా ఉన్నాడు. ఆయన పర్పస్ అల్ల ఒకటే. ఆదాముని తోటలో పెట్టి తోటను కాయమన్నాడు. కయ్యేని ముందు తమ్ముడిని సమాజాన్ని పెట్టి తమ్ముడిని కాయమన్నాడు. ఇప్పుడు సొలొమోన్ని ప్రజల్ని కాయడానికి ముందు సొలొమోన్ని ఎక్కడ పెడుతున్నారు తెలుసా? బంగారం తోటలో పెడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ తోటలో నేను చెప్పింది ఆచరిస్తూ, అంటే నా ధర్మశాస్త్రాన్ని ఈ మందిరంలో ఆచరిస్తూ, నా ఆజ్ఞను ఆచరిస్తూ నీ పొరుగుల్ని కాయాలి.
నా మాట్లాడుతుందంటే మీకు ఎంటైర్ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందో లేదో, ఏదైనా తోట దగ్గర నుండి కయ్యేను వరకు, కయ్యేను దగ్గర నుండి సొలొమోను వరకు, ఈ సొలొమోను వరకు దేవుని ఉద్దేశం ఏంటి చెప్పనా? పొరుగులు మేలు కోరాలి. నా మాట్లాడుతుందంటే సంఘం అంటే ఏంటంటే మీరు అడిగితే వచ్చామమ్మా వెళ్ళామమ్మా అని కాదు. చెప్పండి, పొరుగులను కూడా నువ్వు చూడాలి. చూస్తావా? మనం ఎలా పోతుంది చెప్పిన? నా ఇల్లు చెప్పండి, నా పిల్లలు చెప్పండి, నా సంసారం చెప్పండి, నాది, నా డబ్బులు, నా వ్యవహారం, నా ఆరోగ్యం, ఇలా నానా అనుకున్నందుకే సొదొమ గొమొర మట్టిలో కలిసిపోయింది. గుర్తుపెట్టుకోండి. సమాజంలో లేనిది సంఘంలో ఉండాల్సిందే. చెప్పిన నీ పక్కోలకి ఏదన్నా జరిగితే స్పందించాల్సిన బాధ్యత నీదే. ఆదాము మొక్కన కాయాలి, కయ్యేను తమ్ముడిని కాయాలి. ఇప్పుడు మనం బాగానండి, సొలొమోను మందిరాన్ని ఆచరిస్తూ సమాజాన్ని కాయాలి. ఇప్పుడు మనం ఏంటి చెప్పిన? సంఘంలో ఒకరిని ఒకరు కాపాడుకోవాలి. ఉందా ఈ డెడికేషను? నేను మళ్ళీ చెప్తున్నాను, ఉందా? ఏం డెడికేషన్ ఉందో చెప్పిన? పాస్టర్ అమ్మ కానీ పాస్టర్ గారు కానీ ఏమన్నా ఒక్క మాట అంటే చాలు చెప్పండి, ఇక రావండి వచ్చే వారం నుంచి అన్నారు. రాకపోతే పో, ఇక రావండి వచ్చే వారం నుంచి. ఏవి పెద్ద మానేసేవి సంఘం మానేసేవంటే ఇంక రావు, ఇంక ఈ సంఘానికి అన్నట్టు. ఏ అంటే అత్తమాల ఏళ్ళు నా ఏపుకి ఎత్తుతాడు, ఇంక రానన్నదంట. ఇంక వీళ్ళు ఎత్తకూడదు దేవుడికి. వీళ్ళు ఎత్తితే రాదు, గద్దెత్తే రాదు, ఏదన్నా అడిగితే రాదు అని అడుగుతున్నాను. సంఘం అంటే చెప్పిన ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు అడగాలి. ఇది నేర్పించడానికంటే ఈ బిగ్ పిక్చర్ మనకు అర్థం అవడానికే, మన విశ్వాస జీవితం నాకు అర్థం అవడానికే పాఠాలు ఎక్కడి నుంచి నేర్పిస్తున్నాడు తెలుసా? మన అయ్య ఆదాం దగ్గర నుంచి నేర్పిస్తున్నాడు. చెట్లు కాచే అలాంటి పాఠం నేర్పించాడు, తమ్ముడిని కాచే గుడింతాల లాంటి పాఠం నేర్పించాడు, ప్రజలను కాచే పదాల లాంటి జీవితాన్ని సొలొమోను ద్వారా నేర్పించాడు. కొత్త నిబంధన సంఘంకి వచ్చేసరికి ఏమంటే చెప్పినా, నిన్ను వలె నీ పొరుగులందరినీ నువ్వు ప్రేమించాలి. నీ పిల్లల్ని బాగా చూడడమే కాదు, నీ సంఘంలో ఉన్న పొరుగుల పిల్లలను కూడా నువ్వు చూడాలి. నీ సుఖ దుఃఖాలే కాదు, నీ సంఘంలో నడుతున్నాను, ఏదన్నా ఎవరికైనా బాధ వస్తే, ఎవరికైనా సంఘంలో 10 మంది ఉంటే ఆ 10 మందిలో ఎవరికైనా బాధ వస్తే ఆ బాధను 9 మంది కలిసి నిలబడితే ఆ 10వ బాధ అవుద్దా? కానీ ఏం చెప్తాను చెప్పనా? తెల్ల సొక్కలు వేసుకుని వచ్చి, పట్టు చీరలు కట్టుకుని వచ్చి ఆ 10వ కోసం ప్రార్థన చేసుకుందాం అన్నారు. ₹10 ఖర్చు లేని పని. ప్రార్థన చేసుకుందాం, దేవుడు మిమ్మల్ని కాసి కాపాడుతండి. ఇందుకు మనం పిలవదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా మనలో బాధ కలిగితే అది విధవరాండ్లైనా, విడిపోయిన జీవితమైనా, నలిగిపోయిన తల్లులైనా, వ్యాసారుపై జబ్బు పడిన జీవితాలైనా, ఎవరికన్నా ఏదైనా జరిగితే ఈ సంఘంగా గుంపుకొని వచ్చి ఇంతమంది గుంపు ఉన్నారు, మీరందరూ కలిసి ఎవరికైనా బాధ వస్తే మీకు మేమున్నామని నిలబడితే అది బాధ అవుద్దా? మీరు ఇలా జీవిస్తే, నేను పవర్ఫుల్ మాట్లాడటాను ఏమనుకుంటా అనుకోండి, లైవ్ వెళ్ళినా పర్లేదు, మీరు ఇలా జీవిస్తే మీ లోకల్ ఎమ్మెల్యేతో కూడా మీకు పని ఉండదు. మీతో ఆయనకి పని తప్ప, చెప్పండి, ఆయనకి మీతో పని ఉండదు. నువ్వు చట్టం మార్చుకుంటే మార్చుకో, నీ చుట్టం మార్చుకుంటే మార్చుకో, నువ్వు ఏదైనా చేసుకో, మాకు మీతో పని. మీ 5 సంవత్సరాల క్రితం మీరు ఏ సోదు కబుర్లు చెప్పారో ఇప్పుడు అదే సోదు కబుర్లు చెప్పారు. మాకు ఎరగదీసేది ఏస్తే ఏ రోడ్లు లేకపోతే మానే, మా బతుకుల కష్టాలు మేమే తీర్చుకుంటామని మీరు ఒక యూనిటీతో ఉంటే అతను మీ దగ్గరికి వస్తారు, మీరు అతని దగ్గరికి వెళ్ళాలి. చెప్పండి. కానీ మనకు అక్కడ దేగితాం పోయి మనం ఎక్కడ చెప్పండి, అయ్యా చెయ్యి అంటాడు, గేట్ దగ్గర చేస్తాడు. మనకి యూనిటీ అది. అరే ఏమన్నా అంటే వాడు కష్టపడితే అందరూ నిలబడతారా? ఇక్కడ 10 మంది నిలబడితే వీడు వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర జాయిన్ అవుతాడు, ఇంకోటి వెళ్ళి వీడికి అసలు సిగ్గులేదు. వీడికి అడుగుతున్నాను, యూనిటీ ఉండాలి. క్రైస్తవం అంటే చెప్పిన మీ సుఖ దుఃఖాలు ఒకరు కాయాలి. అందుకే ఆది సంఘం ఏంటో తెలుసా? ఒకరి అక్కర్లు ఒకరంటే వారి అక్కర కొలది చెప్పండి పంచారంట. ఏం పంచారు? భూములు పంచారు, ఇల్లు పంచారు. భూములు ఇల్లు పంచక్కరొద్దు, కానీ ₹10 ఉంటే ₹1 పెంచాడికి, గుప్పుడు మెతుకులు ఉంటే గుప్పుడు మెతుకులు పెట్టాడికి, 2 జతల బట్టలు ఉంటే ఒక బట్ట ఇయ్యాడికి, నీ పాత బట్టలు ఎన్ని ఇయ్యాడికి, నలిగిపోయిన సొక్కాలు ఏడాదంతా వేసుకునే కొడుకులు ఉన్నారు, నలిగిపోయిన చీరలు కట్టుకునే తల్లులు ఉన్నారు, ఒక సొక్కా ముక్కలేని తండ్రి ఉన్నారు. ఇలాంటి వాళ్ళు సంఘంలో ఇంత పేదరికంలో బతుకుతున్నప్పుడు నీ కళ్ళు కనబట్లేదా?
పండగ వస్తే నువ్వు వండుకుని తినేస్తావు, పండగ వస్తే నువ్వే బట్టలు వేసి తిరిగేస్తావు, పండగ వస్తే నీ చుట్టాలు నీతోనే నువ్వు అంతా సంతోషిస్తావు. సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఎప్పుడైనా నీ విశ్వాసాలతో సంతోషించా? మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్ళాలి తెలుసా? సంఘానికి వెళ్ళాలి. మీ ఇంట్లో ఏదన్నా కార్యం జరిగితే ఎవరికి వెళ్ళాలి తెలుసా? సంఘానికి, సంఘ నాయకులకి వెళ్ళాలి. కానీ మనం ఎప్పుడు చెప్తాం సంఘానికి? చుట్టాలందరూ చెప్పండి, చుట్టాలందరూ చెప్పి పట్టాలందరూ చెప్పేసి లాస్ట్లో సంఘం చెప్పి సంఘం ఎవరు రాలేదంటే చెప్పామండి రాలేదు. అది చెప్పా నీ చుట్టం రావుతాడు 10 సార్లు తిరిగాడు ఇంటికి. నీ చుట్టానికి ఎంత ఇంట్రెస్ట్గా చెప్పావు? సంఘం గుర్తుపెట్టుకో, నీ చుట్టం నీతో ఉంటాడు లేదో నాకు తెలియదు, కానీ చస్తే నీ బంధువు నీతో ఉంటాడు లేదో నాకు తెలిస్తే నువ్వు చస్తే పరలోకంలో నీతో పడి ఉంటుంది చెప్పనా? నీ తోటి విశ్వాసం ఉంటాడు, గుర్తుపెట్టుకో. వీళ్ళ కొరకు ఆలోచించదుకే ఈ క్రొత్త నిబంధనలో కయ్యేనిగాడు చేయలేనిది క్రొత్త నిబంధనలో దేవుడు మళ్ళీ ఏమని రాయిస్తున్నా చూడండి. అంటే 4వ అధ్యాయంలో ఆగిపోయిన సంగతులు దేవుడు ఏమని రాయిస్తున్నాడు ఒకసారి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ముగిద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమి చేయక నడుతున్నాను. కక్ష చేత కయ్యేని ఏం చేశాడు? కక్ష. దేని కక్ష అని అడుగుతున్నాను? ఆడికన్నా పొరుగోడు బాగున్నందుకు కక్ష. అది వృధాతిశయం చేత చేసిన కక్ష. ఒక పనికి మాల పని చేశాడు కక్షతో నడుతున్నాను. ఎవరి పట్ల అసూయ పడకండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు బాగుండాలంటే మళ్ళీ చెప్తున్నాను వినండి. ఎదుటోళ్ళని చూసి ఏడిస్తే బాగుపడరు. ఎవరు బాగున్నా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మీరు బాగుపడతారు. సూత్రం ఒకటి చెప్పనా, నేను అనుభూతిని చెప్తాను, చేతకు వినండి. నీ గుప్పెళ్ళు బలంగా నింపబడాలి అంటే నీ గుప్పెడుతో ఎదుటోడికి పెట్టడం నేర్చుకో. దేవుడు నీ గుప్పులు నింపుతాడు. నీ పిల్లలు దీవింపబడాలి అంటే ఇతరుల పిల్లలకి మేలు చేయడం నేర్చుకో. నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. నీ పంట బాగా పండాలంటే మళ్ళీ చెప్తున్నాను, నీ పంటలో ఉన్న వారికి ఎదుటోళ్ళకి పెట్టడం నేర్చుకో. నీ పంటను దీవిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఇప్పుతావో దేవుడు నీకు ఆకాశ వాకుని ఇప్పుతాడు. నువ్వు ఎప్పుడైతే బిగిస్తావో దేవుడు నీకు ఇవ్వాల్సినవి కూడా చెప్పండి బిగించేస్తాడు. ఆదాముని చెట్లను జాగ్రత్త చూడమన్నాడు, కయ్యన్ని తమ్ముడిని జాగ్రత్త చూడమన్నాడు, సొలొమోన్ని ప్రజలను జాగ్రత్తగా చూడమన్నాడు. క్రొత్త నిబంధనలో నీ పొరుగు విశ్వాసం జాగ్రత్తగా చూసుకోమన్నాడు. వాళ్ళకి బాధ ఉంటే వెళ్ళు, వాళ్ళకి కష్టం ఉంటే వెళ్ళు, నవ్వునే వెళ్ళు, సంతోషించిన వెళ్ళు, బాధల్లో ఉన్న వెళ్ళు, ఏదన్నా బాధ వస్తే వెళ్ళు. 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, కిందకి రాస్తూ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రుక్తునికి. ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఏంటి తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఆ పోయి మీరు గమనించండి, ఎక్కడో విధవరాండ్లు కొడుకు చనిపోతేనట ఆ విధవరాండ్ల దగ్గరికి పోయి ఆ తల్లి చేతులు పట్టుకుని బాధపడకమ్మా, ఈ ఊరంతా వచ్చి నీ ఊరు వాడ నీతో ఉండరు కానీ నీ కొడుకే నీతో ఉంటాడని. ఆ తల్లి ఏడుస్తుంటే ఆ తల్లితో పాటు ఏడ్చింది ఎవరంట? యేసుప్రభు ఏడ్చాడట. ఊరు మోతుబర్లు కానీ మత పెద్దలు కానీ సామ్రాజ్యం కానీ ఎవ్వరు పట్టించుకోకుండా కుష్ఠోళ్ళని పొరుగోళ్ళని తీసుకెళ్ళి ఊరాతలేసేస్తే దావీదు కుమారుడా మమ్మల్ని రక్షించవయ్య అంటే ఆ దావీదు కుమారుడు అని పిలువబడుతున్న క్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కుష్ఠరోగుల చేతులు పెట్టుకుని అన్నాడట, మీరు శుద్ధులగుట నాకు ఇష్టం అన్నాడట. కుష్ఠోలు బాధపడుతుంటే ఈయన బాధపడ్డాడు, చనిపోయిన విధవరాండ్లు బాధపడుతుంటే ఈయన బాధపడుతున్నాడు. ఎవడింట్లోనో పెళ్ళి ఆగిపోతుంటే ఆ పెళ్లి గౌరవం పోకూడదని ఆ పెళ్ళి పరువుని ఈయన భుజాల మీద ఆ పెళ్ళి గౌరవం కాపాడాడు. ఎవరెవరి జీవితాల్లో ఏది జరిగితే ఈయనకెందుకండి? నీకు ఈ పాయింట్ అర్థమైతే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనకు కలిగితే మన సంఘంలో ఎవరికేది జరిగినా, మన సహవాసంలో ఎవరికేది జరిగినా, అది ఎవరికి ఏ బాధ ఉన్నా మొదటగా స్పందించేది నీవైతే, ఈ ఆచరణ నీలోకి వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. నేను అంటాది మీ ఆవిడ మీ అమ్మ నాన్న అంటారు, ఏమని తెలుసా? నీకెందుకు అన్నిటిలోకి దూరతావు అంటారు.
అంటారా? వాళ్ళకి ఏదో జరిగితే నీకెందుకు, అన్నీ మేదేసుకుంటావంటే ఇలా చెప్పండి. అన్నీ మేదేసుకుంటున్నావని అమ్మ నాన్న మీ నీకు పెళ్ళి అయితే నీ భార్య, పెళ్ళి కాకపోతే మీ అన్న ఎవరైనా అంటే నీకెందుకురా ఇవన్నీ అని అంటే నేను అడుగుతున్నాను, ఓ మాట చెప్పండి, మాకు కాకపోతే ఎవడకరా అని చెప్పండి. నీకెంత నడుక్కు, నేను క్రీస్తు యేసు మనసుని ఫాలో అవుతున్నాను కనుక నాకు కాకపోతే ఎవరికి, నా సంఘంలో జరుగుతున్నప్పుడు నాకు కాకపోతే ఎవరికి, నా సహోదరు జరుగుతున్న నాకు కాకపోతే ఎవరికి. నా ప్రభు ఎలాగైతే వాళ్ళ కొరకు అసూలు బాసాడో, పొరుగు వాని కొరకు ప్రాణం పెట్టాడో, దేవుడు నాకు ఇచ్చిన తోట ఏంటో తెలుసా? సంఘం. ఆ రోజు ఆ వృక్షము ఏదైనా తోట, ఈరోజు వృక్షాలు ఎవరు చెప్పండి? మనమే. ఈ చెట్టు సరిగ్గా పెరగట్లేదంటే దానికి సరిగ్గా నీరు అందట్లేదని పెట్టు, ఆ నీరేటో తెలుసుకొని. దీనికి సరిగ్గా ఆరోగ్యకరమైన పరిస్థితులు రావట్లేదని దానికి ఏదో లోపం ఉంది చూడు, కానీ మనం చూడం. మనం ఆ లోపాలన్నీ బయట చెప్పుకుంటూ తిరుగుతాం. మనం వాళ్ళు అలాగంట, వీళ్ళు ఎలాగంట, సంఘానికి వస్తారంట నడ్డరు కూడా వీళ్ళు కయ్యని కూడా పని చేశారంట. మళ్ళీ చెప్తాను, నీ సంఘంలో ఏదన్నా ఉంటే నువ్వు కాపాడు, నువ్వు రక్షించు, వాళ్ళని మేలుకరంగా మార్చు, వాళ్ళకున్న లోపాలు నువ్వే సరిచేయి. నువ్వే సాటుకుంటూ తిరిగితేలాగా సాధారణంగా నువ్వే బయట చెప్పుకుంటూ తిరిగితేలా నువ్వే కాపాడు. వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితం లోపం ఉందా, కాపాడు. వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులా సహాయం చేయి. వాళ్ళకి ఇబ్బంది ఉందా నువ్వే ఎంక్వైరీ చేసి నలుగురం కలిసి ఈ సాయం చేద్దాం చెప్పు. ఇది ఎవరి మనసో తెలుసా? క్రీస్తు యేసునకు కలిగిన మనసు. ప్రభువైన యేసుక్రీస్తు వారట, బాగా వినండి, శిష్యులు పిలిచి లైన్ కూర్చోబెట్టి, ముగిస్తున్నాను, శిష్యులు పిలిచి లైన్గా కూర్చోబెట్టి అందరి పాదాలు కడిగేశాడు. ఇంకా ఏం చేశాడు? నేడో రేపు అప్పగిచ్చేస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో ఇస్కరియోతు యోధా పాదాలు కూడా కడిగాడంట. సహవాసంలో చెప్పండి, పేతురు యోహాను యాకోబులు ఉండరు చెప్పండి. ఆ ఇస్కరియోతు యోధా పాదాలు కూడా మనకు నచ్చకపోయినా చెప్పండి కడగాలి. ఎందుకు కడగాలంటే ఇది క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఆ ఎదవకి ఏదో జరిగితే నేను ఎందుకు వస్తానంటే ఎదవ కాబట్టి రావాలి, ఇంకేడో నడకనండి. ఆడికి ఏదో జరిగితే మన సంఘంలో ఉన్నారు కాబట్టి ఆడి యోధ అయినా రావాలి, ఆడు జోధ అయినా రావాలి, ఆడి కేఫ్ అయినా రావాలి, అట్టి వాడు యాకోబు గారైనా రావాలి, ఎవరైనా రావాలి. ఎందుకంటే దేవుడు నమ్మి ఒక తోట ఉంది, ఆ తోట సంఘమైంది. దేవుడు నమ్మి ఆ తోటలో నిన్ను నన్ను ఆదాముని పెట్టినట్టు పెట్టాడంటే ఈ తోటను కాయాల్సిన బాధ్యత పాస్టర్ గారిదే, పాస్టర్ అమ్మ గారిదే కాదు. చెప్పండి, తర్వాత పుట్టిన ఏ వేలు కయ్యేళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మనందరిది. ఇది చెయ్యాలి, ఇది చేస్తున్నామా? అందుకే దేవుడు అన్నాడు, నీ తమ్ముడైనా ఏ వేలు ఎక్కడున్నాడు. ఇదే ప్రశ్న మళ్ళీ ఎక్కడ ఉంటావు, ఎక్కడ అడుగుతాడు చెప్పనా? జడ్జిమెంట్ ఏనాడు అడుగుతాడు. నేను ముగిస్తున్నాను. ఏమని అడుగుతాడంటే ఎక్కడున్నాడు అని అడగడు, కానీ ఆ రోజు నాకు ఆకలి వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావురా అని అడుగుతా. మనం అంటాం, నీకు ఆకలి వేసిందని తెలిస్తే నేను చేప బిర్యానీ తెచ్చేది కదా ప్రభా అందు. ఆ రోజు నాకు దాహం వేసినప్పుడు ఎక్కడున్నావురా, నాకు శరసాలు ఉన్నప్పుడు ఎక్కడున్నావు, నేను బాధలు ఉన్నప్పుడు ఎక్కడున్నావు, నువ్వెక్కడున్నావు ప్రభా బాధల్లో, నువ్వెక్కడున్నావు ప్రభా దాహంతో, నువ్వెక్కడున్నావు ప్రభా ఆకలితో. అంటే సంఘంలో మిక్కిలి అల్పులైన సహోదరులకి మీరు అన్నం పెట్టలేదు కనుక చెప్పండి, నాకు పెట్టలేదంటే 31st ఎట్టాం కదా ప్రభు అంటే అడుగుతున్నాను. నడ్డరు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీటింగ్ లాస్ట్ రోజు ఎట్టాం కానీ లాస్ట్ రోజు అడుగుతున్నాను. అది పాస్టర్ గారు ఎట్ట నువ్వు పెట్టావా, ఎవరికి పెట్టావు? దేవుడు అడుగుతాడంట, తీర్పు దిన అడుగుతాడు. వాళ్ళకి అన్నం పెడితే నాకు పెట్టినట్టే, వాళ్ళకి నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టే, వాళ్ళకి దప్పుకుంటే, వాళ్ళకి దాహం ఇస్తే, వాళ్ళ దుప్పటిస్తే, వాళ్ళకి ఏది ఇస్తే, వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఇప్పుడు చెప్పండి, మనము బాగుండడమే కాదు, సంఘానికి మనం వచ్చి నేర్చుకోవాల్సింది చెప్పిన అందరం బాగుండాలి. ఏదైనా తోటలో బాగా వినండి, యావత్తు భూమిని పరిపాలించడానికి దేవుడు తీసుకెళ్ళి ట్రైనింగ్లు ఎక్కడ పెట్టాడు చెప్పండి? ఏదైనా తోటలో పెట్టాడు. యావత్తు భూమిని పరిపాలించడానికి ట్రైనింగ్ సెంటర్ ఏంటి చెప్పండి? ఆదాముకి ఏదైనా తోట. ఆ యావత్తు భూమిని పరిపాలించాలంటే ట్రైనింగ్ సెంటర్ ఏదైనా తోట అయితే, ఇప్పుడు నేడో రేపో మళ్ళీ ఒక శాశ్వతమైన తోటలో పోతున్నాం. ఆ తోటలోకి వెళ్ళాలంటే మన ట్రైనింగ్ తోట ఏంటి చెప్పనా? సంఘం. ఆ తోట ఏంటంటే ఇప్పుడు మీకు డౌట్ వచ్చేది. ఆ తోటను ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే ప్యారడైజ్ అంటాడు. ఏంటది? ముగిస్తున్నా. ప్యారడైజ్ అంటే ఏంటండి? దమ్ బిర్యానీ కాదు చెప్పండి.
ప్యారడైజ్ అంటే ఏంటి? కక్కమ్మ కూడా ఒక కాదు, చెప్పండి. ప్యారడైజ్ అంటే ఏంటి చెప్పిన? గ్రీకు శబ్దం ఏంటి చెప్పిన? ప్యారడైజ్ అంటే ఉద్యానవనం అని. ఏంటది? ఉద్యానవనం అంటే ఆ వనంలో పోయిన జీవితం ఇక్కడ పాస్ అయితే మళ్ళీ ఏ వనంలోకి తీసుకెళ్తాడట? ఆ ఉద్యానవనం, పరదేశం, ఆ ఉద్యానవనంలోకి తీసుకెళ్తాడట. ఆ ఉద్యానవనంలో జయించు వానికి ఆదాము మిస్ అయిపోయాడే, ఆ జీవవృక్ష ఫలము చెప్పండి భుజింపనిస్తాడట. అక్కడ ఉంటాడు. ఒక్క మాట మీరు చూడండి, ముగిద్దాం. ఒక్కసారి చూడండి, మనం ముగిద్దాం. ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ముగిద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదలు వచ్చినండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూసి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రం ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లు కుమార్తె వలె సిద్ధపడి ఉన్నది. పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూసి తిని, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడేయండు. ఏమర్థమైందండి? దేవుడు వారితో ఉండి వారికి తోడేయండు. దేవుడు వారితో ఉండి వారికి తోడేయండు. ఇది మీకు అర్థమైతే ఇదే ఆలోచన ఎక్కడ చెప్పాడు చెప్పనా? ఆదికాండం దగ్గర చెప్పాడు. ఏమని చెప్పాడు ఆదికాండంలో? ఈ రిఫరెన్స్ అలా ఉంచండి. నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉండండి. నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉండండి. ఆ ఉండేదాన్ని పరలోకం అనే పదం దగ్గర వాడిన పదం ప్యారడైజ్ అని, అంటే పరదేశ్ అనే పదం కూడా వాడారు. దాన్ని ఏమంటారంటే ఉద్యానవనంలో భవిష్యత్తులో ఉండబోతున్నాం. పోలికగా చెప్పారా, తర్వాత చెప్పారు, పక్కన పెట్టండి. అక్కడ చెబుతున్న విషయం బాగా గమనించండి. ఏదేను తోటలో పోయినా నిత్య జీవం మళ్ళీ ఉద్యానవనం మళ్ళీ మనకు రాబోతుందంట. అక్కడికి వెళతాం. ఆ ఆదాము ద్వారా పోయిన జీవితం చెప్పండి, ఈ కడపటి ఆదాము ద్వారా చెప్పండి మనకు మళ్ళీ రాబోతుందంట. అక్కడ దేవుడు ఆలోచన చెప్పున, నేను మీతో ఉంటాను. ఆదాము దగ్గర కూడా అదే చెప్పాడండి. చూస్తారు ఒకసారి 2వ అధ్యాయం, అదే 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం మొదలు వచ్చింది చూడండి. ఆకాశము భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహము సంపూర్తి చేసి దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. యాలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించిన. ప్రశ్నార్థం చెప్పండి, విశ్రమించడం అంటే ఏంటి చెప్పాలి. విశ్రమించడం అంటే చాలామంది అన్నారు ఇంకా పని ఆపేసి పరలోకం పోయాడు. నీకు చెప్పాడు అలాగని, పని ఆపేసి పరలోకం పోయాడని కాదు. విశ్రమించడం అంటే దాని మూలార్థం ఏంటంటే, విశ్రమించడం అంటే మీకు ఉదాహరణ చెప్తానండి. ఇక్కడ ఎవరో ఉన్నారు, సహోదరులు జేమ్స్ గారు, ఎవరో జేమ్స్ గారు అక్కడ ఉన్నారు. జేమ్స్ గారు దయచేసి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నానంటే దాని అర్థం ఏంటండి? వచ్చి కుదిరింగా కూర్చోమని. ఇక్కడ అలా కూర్చోకుండా సీపురు ఎక్కడ ఉందని అడిగాడు అనుకోండి. సీపురు ఎందుకంటే అలంకరించమన్నారుగా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? అలంకరించమన్నామంటే తొడమని కాదు, అలంకరించమన్నామంటే ఇక్కడ పూలెట్టమని కాదు. అలంకరించడం, నువ్వు కూర్చోవడమే అలంకరించడం. ఇది మీకు అర్థమైతే ఇక్కడ విశ్రమించడం అంటే పని ఆపేసి దేవుడు ఎక్కడికో పోయాడని కాదు. ఎబ్రీ మూలాలు ఎటు చెప్పినా విశ్రమించడం అంటే సెటిల్ అయ్యాడనంట. అంటే అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నా ప్రభు అంటే ఆదాము దగ్గర చెప్పండి, ఏదైనా తోట దగ్గర చెప్పండి, భూమి దగ్గర అంతా పని చేసి ఎక్కడ ఉండాలనుకోండి చెప్పిన, ఎక్కడ 2-3 ఆయన చెప్పిన ఆజ్ఞను ఆచరిస్తూ కూడుకుంటారో అక్కడ ఉంటాడు ఆయన. ఇది ఏదేడు తోట నుంచి ఉంది ఏమని? ఇక్కడే ఉంటాడు. ఎవరితో ఉంటాడు అంటే దేవదూతలతో కాదు చెప్పండి.
ఆయన మాట వినేవారితో ఉంటాడు. అంటే ఆయన ఉండాలనుకున్నాడు. విశ్రమించడం అంటే చెప్పిన ఆదాముతో ఉండాలనుకున్నాడు, ఆదాము అవ్వలతో ఉండాలనుకున్నాడు, సమాజంతో ఉండాలనుకున్నాడు, కయ్యేను సమాజంతో ఉండాలనుకున్నాడు, సొలొమోను సమాజంతో ఉండాలనుకున్నాడు, ఇప్పుడు సంఘంతో ఉండాలనుకుంటున్నాడు. ఎప్పటికీ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని ఎవరైతే కూడుకుంటారో అక్కడే ఉంటానంటున్నాడు. శాశ్వతంగా ఎప్పుడు ఉంటా ప్రభు అంటే ఒక కొత్త ఉద్యానవనం తయారు చేయబడుతుంది. ఆ రోజు మీ అందరితో సదాకాలము చెప్పండి, మీతో నేను ఉంటాను. అంటే ఏదైనా తోటలో పోయిన జీవితం మళ్ళీ పరదేశంలో రాబోతుందన్నమాట. ఏదైనా తోటలో పోయిన జీవితం నూతన ఆకాశం నూతన భూమిలో రాబోతుందన్నమాట. అంటే ఆది కాండంలో ఏముందో ప్రకటన గ్రంథంలో అదే ఉంది, ప్రకటన గ్రంథంలో ఏముందో ఆది కాండంలో ఉంది. ఈ రెండిటి మధ్య ఏముందో చెప్పండి. దేవుడు మాధురించిపోయాడట. మాదిరి ఆ పేతురు గారు చెప్తారుగా, మనకి మాధురించిపోయాడట. ఏమని? మాటల యందు, చేతల యందు, ఓర్చుకోవడం, ప్రేమించడం, పొరుగు వాడిని ఆదరించడం, ఇదంతా మాదిరి. అంటే మనకి మాదిరి ఎలా ఉండాలో ప్రభువే మానవుడిగా పుట్టి దీనుడిగా జీవించి ఒక మానవుని ఎలా ప్రేమించాలంటే, ఇదిగో ఆ తల్లి ఏడిస్తే ప్రభు ఎలా ఏడ్చాడో, ఈ పేదోడు ఏడిస్తే ఆడు గుప్పుడు మెతుకులు పెట్టడానికి ఎలా ఏడ్చాడో, ఎవరెవరి పక్షాన్ని ఆయన ఎలాగైతే నిలబడ్డాడో నువ్వు కూడా నీ సమాజం కొరకు చెప్పండి అలాగే నిలబడి. నువ్వున్న ఈదు బాగుండాలి, నువ్వున్న ఊరు బాగుండాలి, నువ్వున్న సంఘం బాగుండాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడ వాతావరణం పచ్చగా ఉండాలి. కానీ మన దర్శనం ఏంటి చెప్పనా, ఎక్కడుంటే అక్కడ చిచ్చెడేస్తాం. మనం అక్కడికి వెళ్తే కాపురం పాడు చేస్తాం, ఇక్కడికి వెళ్తే ఈ స్నేహం పాడు చేస్తాం, ఇక్కడికి వెళ్తే ఈ సంఘాన్ని పాడు చేస్తాం, ఇక్కడికి వెళ్తే పాస్టర్ గారికి బాధ కలిగింది ఇంకో నలుగురిని ఎలా తీసిపోవండి. అన్ని సిచ్చులు బ్యాచ్. ఇదంతా ఎవడో చెప్పనా, కయ్యేని గడి బ్యాచ్. గుర్తుపెట్టుకోండి. అందుకే మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు రెక్లెస్గా అన్నాడు, వాళ్ళకి ఏదైతే నేను కావాలి వాడినా అన్నాడు. ఈ మాట ఇప్పుడు రానివ్వకండి. వాళ్ళకి ఏదైతే నాకేంటి కాదు, ప్రభు చెప్పాడు నాకు కాకపోతే ఎవరికి ప్రభు అని. ఎవరికైనా బాధ వస్తే ముందెళ్ళండి, ప్రార్థన చేయండి, సహాయం చేయండి. ఈ మొక్క నీకు నాకు అర్థం కావాలేదు, కానీ టీవీ నైనాడికి అర్థమైంది. టీవీ నైనాడు కొట్టేసిన ఎంత చూసారా? ప్రార్థించే పెదవుల కన్నా చెప్పండి, సహాయం చేసే టీవీ నైనాడికి ఎక్కడదండి? మదర్ తెరేసా చెప్పింది. మదర్ తెరేసా గారికి ఎక్కడదండి? యాకోబు పత్రిక చెప్పింది. యాకోబు పత్రిక కంటెంట్ ఎక్కడదండి? ఏదైనా తోట సారాంశం. అంటే నువ్వు ప్రార్థన చేయడమే కాదు, పొరుగోలకి సహాయం చేయి. ఇప్పుడు ఇంకా ఎవరైతే భోజనాలు చేయాల్సి ఉన్నారో చెప్పండి, ఆ భోజనాలు చేసేటప్పుడు మొత్తం కూర నువ్వు వేసేసుకోక చెప్పండి. కొంతమంది దాచేస్తారు కదా కూరలో పెరుగులన్నీ. అలాంటి పని చేయక నిన్ను వాళ్ళే చెప్పండి, నీ పొరుగు వాడిని ప్రేమించి ఎదుటోళ్ళు ఇది ఎలా బ్రతికే ప్రయత్నం చేయండి. మీరు వ్యవసాయకులు అయితే నేను సీరియస్ చెప్తున్నాను, గ్యారంటీ ఇస్తున్నాను, మీ వ్యవసాయం బాగుంటుంది. మీరు సంసారాలు అయితే మీ సంసారం బాగుంటుంది. మీకు డబ్బులు కావాలని నేను సీరియస్ చెప్తున్నాను, మీరు ఎదుటోళ్ళకి పెట్టడం నేర్చుకుంటే మీరు ఊహించినంత డబ్బు దేవుడు మీ చేతుల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు నమ్మకంగా ఆయన మాటను మొత్తం యూనివర్స్ అంతా చెప్పండి, నీ మాట నువ్వు నిలబడిన నల్ల బంగారం అవుద్ది. దేవుడు నేను దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి. ఈ రోజుకి మా గురుతర బాధ్యతలు ఉన్నాయి తండ్రి. ప్రకృతి మాట వినాలన్నా, మా రెక్కల కష్టం మాకు కలిసి రావాలన్నా, పొరుగోళ్ళని చూడడం మాకు రావాలి. ఇది ఆదాము దగ్గర నుంచి మాకు నేర్పించారు తండ్రి. మాకు పొరుగోళ్ళని చూడడం రాదు. ఎవరైనా మంచిగా బట్టలు వేసుకుంటే చూడడం, ఎవరైనా చక్కటి గృహం కట్టుకుంటే మేము చూడడం, ఎవరైనా 4 రూపాయలు సంపాదిస్తే చూడడం, ఎవరికైనా బాగోకపోతే కొంచెం సహాయం చేయడం కూడా మాకు తెలియదు. ఏమి మేము చేయకపోతే మీరు ఆకాశ వాకిళ్ళు కాదు, కనీసం గుప్పిళ్ళు కూడా మాకు ఇవ్వకండి. మీరు మమ్మల్ని దీవించాలి. అంటే నేను ఎక్కడున్న క్రైస్తవులతో యేసు ప్రభు సమాజానికి ఎక్కడుంటే అక్కడ రొట్టెలు లేని వారికి రొట్టెలు ఉంది, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, ఎలాగైతే ఇతరుల కొరకు దీవెనకరంగా ఆయన పాటుపడ్డాడో మానవుడిగా మేము అలా జీవించాలని ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి రావాల్సి వస్తుంది. ఇది సంఘం. సంఘంలో ఎవరైతే ఈ బాధ్యతలు పోషిస్తారో, మాకు ఎమ్మెల్యేతో పని లేదు, సీఎంతో పని లేదు తండ్రి. మాకు మేము చాలు, కష్టం వచ్చినా మేము నిలబడతాం, వ్యాధి వచ్చినా మేము నిలబడతాం
తండ్రి మమ్మల్ని చూసి నలుగురికి నేర్పించే ఒక చక్కటి మాదిరిని మేము చూపిస్తాం. ఈ ధన్యకరమైన వర్తమానం తండ్రి దీవించి ఆశీర్వదించి అనేకల జీవితాల్లో ఫలభరితంగా మారుస్తామని కోరుతూ నడిపిస్తున్న దైవజనురాలు వచ్చిన సేవకుల్ని, మా జత పని వారిని, ఎవరైనా ఈ మాటలు విని మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని తప్పుగా మాట్లాడితే మా శత్రువులను అందరినీ దీవిస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.